హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మల్టీ హోమ్. ఈరోజు నేను మీకు ఈ వర్క్ని మీరే ఎలా చేసుకోవాలనేది చూపించాలనుకుంటున్నానండి, మగ్గం వర్క్ నీడిల్తో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పట్లాగే మనము క్లాత్ని ఫ్రేమ్కి ఫిట్గా చేసుకోవాలి. నేను ఎప్పుడు క్లాత్కి మనం లైనింగ్ పీస్ కానీ వేరే ఏదైనా కలర్ పీస్ ఉంటే నేను అటాచ్ చేసుకునేదాన్ని. ఈసారి అలా కాకుండా థ్రెడ్తోనే మనము ఫ్రేమ్కి క్లాత్కి నేను ఈ విధంగా అయితే వేసుకున్నాను, మగ్గంకి వేసుకున్నట్టు. ఇలా కూడా మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగుందండి. క్లాత్ ఉంటే మనం క్లాత్ని వేసుకోవచ్చు, లేదా ఎలా అయినా సరే వేసేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చి నేను ఎప్పుడు మనం ఎలా వేసుకుంటాం, స్టార్టింగ్ ఏ డిజైన్ అయినా సరే గొలుసు కుట్ అనేది కామన్గా వేసుకుంటాం కదండి. అలాగే గొలుసు కుట్ని 2 లైన్స్ వేసుకొని షుగర్ బీడ్స్ని వేసుకున్నాను. షుగర్ బీడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను 3mm బీడ్ అండ్ షుగర్ బీడ్స్ని ఒకటి 3mm తర్వాత షుగర్ బీడ్ని ఇలా కలుపుకొని నేను ఇలా లైన్ కింద అయితే వేసేసుకున్నానండి. దాని తర్వాత మళ్ళీ షుగర్ బీడ్ని కంటిన్యూ చేసుకోవాలి. దాని తర్వాత చైన్ స్టిచ్ని 2 లైన్స్ కింద మనము వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత 2mm కుందన్స్ అంటారండి వీటిని మనము గ్లూ పెట్టుకొని స్టిక్ చేసేసుకోవాలి. మనకి ఎన్ని కుందన్స్ అయితే కావాలో డిజైన్కి సరిపడగా మనం అన్ని కుందన్స్ని అయితే గ్లూతోని స్టిక్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి డిజైన్ని నేను ట్రేసింగ్ పేపర్ మీద నార్మల్గానే నేను డ్రా చేసేసుకుంటానండి, ట్రేసింగ్ పేపర్ మీద. సో నేను ఎలా ట్రేసింగ్ చేసేసుకున్న తర్వాత మనకి కార్బన్ పేపర్స్ అనేది ఉంటాయి కదండి, ఆ కార్బన్ పేపర్తో నేను డిజైన్ అయితే వేసేసుకున్నాను. ఇలా నేను మనకి కార్బన్ పేపర్స్లో వచ్చి బ్లూ, వైట్ 2 కలర్స్ ఉంటాయి కదండి. ఎందుకంటే బ్లౌజ్ అనేది ఆల్రెడీ బ్లూ కాబట్టి బ్లూ వేస్తే కనిపించదు కదా. సో అందుకని చెప్పి నేను వైట్ కలర్ని వేసుకున్నాను. కార్బన్ పేపరు మనకి డిజైన్ వైట్గా వస్తుంది, చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే డిజైన్ అయితే నేను డ్రా చేసేసుకున్నాను. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి నేను వాటి యొక్క ఫినిషింగ్ కోసం స్టార్టింగ్ అనేది నాకు ఒక క్లారిటీ కోసం ఇలా ఫస్ట్ చైన్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నానండి. ఇలా చైన్ స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి ఓకే, ఇక్కడ ఇది ఇలా వేసుకోవాలని ఒక ఐడియా ఉంటుంది కదండి. అందుకే నేను ఆ రెండింటి దగ్గర ముందు చైన్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను. మనకి షేప్ ఉన్న దగ్గర వచ్చి షుగర్ బీడ్స్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా ఈ విధంగా షుగర్ బీడ్స్ని వేసేసుకున్న తర్వాత దాని చుట్టూ జరీ థ్రెడ్తోని చైన్ స్టిచ్ అనేది వేస్తున్నానండి. మనకి మొత్తం రౌండ్ కుందన్ షేప్ అయితే ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా మనం జరీ థ్రెడ్తోని చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మనకి అక్కడ లీప్స్ కింద వేసుకున్నాం కదా, లీప్స్ కింద కూడా ఫస్ట్ నేను చైన్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత లోడింగ్ అనేది చేస్తున్నానండి. నేను కింద స్టార్టింగ్ లీప్స్లోని ఒక పైపింగ్ థ్రెడ్స్ అని ఇలా అయితే నేను ఏమీ పెట్టలేదండి. నార్మల్గా నేను జర్దోసి వేసి లోడింగ్ అనేది చేస్తాను. ఇక్కడ అలా కాకుండా జరీ థ్రెడ్తోని లాంగ్ చైన్ స్టిచెస్ అనేది ఒక 4 ఇలా వేసేసుకున్నాను. మిడిల్లో వేసుకున్న తర్వాత దాని చుట్టూ కూడా లోడింగ్ అనేది చేసేసుకున్నాను. ఈ విధంగా అయితే మనము లీఫ్ని ఫిల్ చేసేసుకోవాలి. ఇలా లీఫ్ని ఫిల్ చేసేసుకున్న తర్వాత దాని చుట్టూ కూడా మనము చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. వేసుకున్నాక సేమ్ మనకి అక్కడ ఉన్న లీవ్స్ ఉన్నాయి కదండి, లీవ్స్ అన్నిటికి ఇలానే మనం వర్క్ చేసేసుకోవాలి. లోడింగ్ వేసుకున్న తర్వాత మనం ఇలా అన్నిటికీ వేసుకున్నాక లీఫ్ మిడిల్లో వచ్చి మనకి 2mm బీడ్స్ని వేసుకోవాలండి. 3గా లీవ్స్ మిడిల్స్లోని మనం 3mm బీడ్స్ని అన్ని లీవ్స్ మనం ఎన్నైతే వేసుకున్నామో అన్ని లీవ్స్లోనే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ డ్రాప్ షేప్ ఉంటుంది కదండి, వాటిని మనం లీప్కి ఇటు సైడ్ లోపలికి ఒకటి బయటికి ఒకటి అన్నట్టు మనం లీప్స్ వేసుకున్నాం కదా, అలా వేసుకున్న వాటికి ఆపోజిట్గా మన వాటర్ డ్రాప్ షేప్ వేసుకొని దాని చుట్టూ షుగర్ బీడ్స్ని అయితే వేసేసుకోవాలి. మొత్తం టోటల్గా మనకి ఎక్కడెక్కడైతే లీప్స్ అవి ఉన్నాయో మనం అన్నిటికీ అలానే వేసేసుకోవాలండి. సేమ్ మనము వాటర్ డ్రాప్ షేపు అలానే దాని చుట్టూ షుగర్ బీడ్స్ని ఇలానే కంటిన్యూ చేసుకోవాలి. మనకి అలా వేసుకున్న తర్వాత నేను షుగర్ బీడ్స్కి 2 లైన్స్ కింద వేసుకున్నాను కదండి జరీ థ్రెడ్తోని. స్టార్టింగ్ లైన్లో వచ్చి జర్కన్ రింగ్స్ని గ్లూ పెట్టి స్టిక్ చేసేసుకున్నానండి. అది గ్లూ ఆరిపోయిన తర్వాత జర్కన్ రింగ్స్ని కుట్టుకోవచ్చు కదా అని చెప్పి నేను జర్కన్ రింగ్స్ని అయితే అంటించేసుకున్నాను. అలా అంటించేసుకున్న తర్వాత దాని సెకండ్ లైన్లోని 4mm బీడ్ చుట్టూ షుగర్ బీడ్స్ని అయితే వేసుకుంటున్నాను. రౌండ్గా ఒక ఫ్లవర్ కింద అనేది వేస్తున్నానండి నేను.
స్టార్టింగ్ వచ్చి 4 mm బీడ్ వేసుకొని దాని చుట్టూ షుగర్ బీడ్స్ని అయితే వేసుకోవాలి. ఇలానే మనము చివరి వరకు కూడా కంటిన్యూ చేసేసుకోవాలండి. ఇలా కంటిన్యూ చేసుకున్న తర్వాత అలానే కింద మనకి కుందన్స్ అనేది గ్లూ పెట్టి స్టిక్ చేసుకున్నాం కదా, ఆ కుందన్స్ని కూడా మనము అలానే అండి షుగర్ బీడ్స్తోనే వేసుకోవాలి. టోటల్ అన్ని కుందన్స్ని కూడా మనం అలానే వేసేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత మిడిల్లోని ఒక లైన్ కింద షుగర్ బీడ్స్తోనే మనం వేసుకోవాలి. అలానే ఒక లైన్స్ కింద టోటల్ అటు ఇటు కూడా వేసేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత ఫస్ట్ 2 mm బీడ్స్తోని ఒక లైన్ కింద అనేది వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత 3 mm బీడ్స్ని 2 లైన్స్ కింద వేసుకోవాలి. చూడండి, నేను ఒకవైపు అయితే వేసేసాను, నెక్స్ట్ సైడ్ మీకు తెలియటం కోసం అనేది వేసి చూపిస్తున్నాను. సేమ్ ఇటు ఎలా అయితే మనం వేసుకున్నామో అటువైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఫస్ట్ 2 mm లైన్, తర్వాత 3 mm, ఆ నెక్స్ట్ కూడా 3 mm లైన్ని కంటిన్యూ చేసేసుకోవాలండి. అలా విధంగా 2 లైన్స్ని కూడా మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3 mm బీడ్స్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నేనైతే మిడిల్లో ఫ్లవర్స్ని ఎలా వేసుకోవాలో చూపించలేదండి. మీకు ఆల్రెడీ మనము లీవ్స్ని ఎలా అయితే లోడింగ్ చేసి వేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మిడిల్లో కూడా అలానే వేసుకోవాలండి. సో అందుకని చెప్పి నేను మిడిల్లో ఫ్లవర్స్ అనేది నేను చూపించలేదు మీకు. అలా ఫ్లవర్ కింద వేసుకొని మధ్యలో రౌండ్ చుట్టూ కూడా ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అక్కడక్కడ 3 mm బీడ్ని నేను వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి జర్కిన్ రింగ్ అండ్ స్టోన్ని కూడా పెట్టుకున్నానండి. అక్కడక్కడ మిడిల్లో అంతా ఆ విధంగా చేసుకున్నాను. మనకి ఇక్కడ షుగర్ బీడ్స్ 2 mm బీడ్స్ 3 mm బీడ్స్ వేసిన దగ్గర ఒక పెద్ద లీఫ్ కింద అనేది వేసుకున్నాం కదా, ఆ లీఫ్ని కూడా అలానే లోడింగ్ చేసుకొని మిడిల్లోని షుగర్ బీడ్స్ని పెట్టేసుకున్నాను. ఇక్కడ పాల్స్ అనేది చిన్నది హ్యాంగ్ అయినట్టు నేను వేస్తున్నాను. చూడండి, మనకి ఎంత లెంత్లో కావాలో అన్ని షుగర్ బీడ్స్ని అనేది మనం ఎక్కించుకోవాలి. నాకైతే చిన్నదిగా కావాలి, సో అందుకని చెప్పి నేను షార్ట్గానే వేసుకుంటున్నాను. ఫస్ట్ షుగర్ బీడ్స్, నెక్స్ట్ వచ్చి 4 mm బీడ్, దాని తర్వాత షుగర్ బీడ్ని పెట్టి ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. మనకి హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చి బ్యాక్. ఈ బ్యాక్ ఫ్రంట్ చూపిస్తున్నాను. ఫస్ట్ గొలుసు కుట్టు వేసుకోవాలి. గొలుసు కుట్టు తర్వాత మనము 3 mm బీడ్స్తోని వేసుకోవాలండి. ఇలా 3 mm బీడ్ని కూడా కంటిన్యూ చేసేసుకోవాలి. ఇలా కంటిన్యూ చేసుకున్న తర్వాత నేను వచ్చి పైపింగ్ థ్రెడ్ అనేది గ్లూ పెట్టి స్టిక్ చేసేసుకుంటున్నాను. ఇలా ఈ 3 mm బీడ్ అనేది కంటిన్యూ చేసుకున్న తర్వాత నేను గ్లూ పెట్టి అంటించేసుకొని నెక్స్ట్ మళ్ళీ 3 mm బీడ్, మళ్ళీ పైపింగ్ థ్రెడ్, మళ్ళీ 3 mm బీడ్. ఇలా ఎందుకంటే గ్లూ ఆరే వరకు మళ్ళీ స్టిచ్చింగ్ చేసేంత టైం నా దగ్గర లేదండి. సో అందుకని చెప్పి నేనైతే ఇలా ఫాస్ట్గా చేసేస్తున్నాను. అలా చేసేలోపు ఆ పైపింగ్ థ్రెడ్ అనేది గ్లూ ఆరుతుంది కదండి, అందుకని చెప్పి నేను ఈ విధంగా చేసుకున్నాను. దాని తర్వాత అలా వేసుకున్న తర్వాత వాటర్ డ్రాప్ షేప్ చుట్టూ మనము షుగర్ బీట్ అయితే వేసుకోవాలి. షుగర్ బీడ్ వేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ 3 mm బీడ్ షుగర్ బీడ్ని కంటిన్యూ చేసుకోవాలండి. ఇలా కంటిన్యూ చేసుకొని అక్కడక్కడ కూడా 3 mm బీడ్ షుగర్ బీడ్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్లో వచ్చి లోడింగ్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఎల్లో కలర్ జరీ కలర్ థ్రెడ్ని ఈ 2 కలర్ కాంబినేషన్తో నేనైతే లోడింగ్ స్టిచ్ అనేది వేస్తున్నానండి. ఫస్ట్ ఎల్లో కలర్ థ్రెడ్ని అయితే లోడింగ్ కింద వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మిడిల్లోని వేసుకొని కొంచెం గ్యాప్ అనేది ఉంచేసుకుంటున్నాను. అంటే దీని తర్వాత జరీ కంటిన్యూ చేసి మళ్ళీ ఎల్లో అనేది వేయట్లేదు, ముందు అంతా ఎల్లో అనేది వేసేసుకుంటున్నాను. ఎల్లో వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి గోల్డ్ని కూడా నేను వేసుకుంటున్నాను. సో ఇలా ఈ విధంగా అయితే ఆ 2 లైన్స్ని కూడా నేను కంప్లీట్ చేసేసుకుంటున్నానండి. లోడింగ్ స్టిచ్ ఫ్రంట్ నెక్ అయితే ఇలా వచ్చింది. బ్యాక్ నెక్ చూడండి, బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చిందండి. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేయండి, నేను ఇవి మీకు కుందన్స్ అనేది అసలు చూపించలేదు, ఎందుకంటే మనము ఆల్రెడీ చాలా వాటిల్లోనే షుగర్ బీట్స్ అనేది వేయటం అనేది కామన్ కదండి. సో అందుకని చెప్పి నేనైతే ఈ వీడియోలో చూపించలేదు, ఎందుకంటే ఇంకా చాలా లెంతీగా అయిపోతుంది. సో మీకు తెలిసిందని చెప్పి నేను అవి ఎలా వేసుకోవాలనేది చూపించలేదు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం